మరి నిజమే మేము పిలుపు ఇవ్వాలి మనం అంటే పిలుపు అది సింగం పిలుపు ఇవ్వాలా అన్నాడు మన అభివృద్ధి. అంటే అభివృద్ధిలో నేను క్రికెట్ ఆడినాం చిన్న 81లో మేము కలిసి ఆడినాం. సో అది ఆయన గుర్తు చేసి ఆయన ఎప్పుడు వేసినా మాట్లాడతాడు. మొన్న అన్నాడు మీరు ఎందుకు ముందుకు పోవట్లేదు అంటున్నాను. నేను అన్నా ఆగే నేయాలా కేకు అంటే ఆగే నేయానే అని आगे नहीं आने दे रहे भाई हमारे लोग चिप रहे नहीं पब्लिक वगैरह कहते नहीं अरे नहीं 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 आपको हमारे आप आगे आएंगे आगे ले जाएंगे अన్నారు. నేనేమంటున్నా మన కమ్యూనిటీలో రాధక్ గారిని ఎందుకు మనం గౌరవిస్తున్నామంటే నేనైనా సుధీర్ గారైనా భాస్కర్ గారైనా రాజ్ కుమార్ గారైనా ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైనా మనం సపరేట్ టీంలు ఉన్నా నాకు బిషప్ సింగం టీం అనే ఉంది. 230 మంది టీమే ఉంది. సపరేట్ బిషప్ సింగం టీమే ఈ దాని పేరే పెట్టుకుంది. నేను కూడా కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ ఎన్ని టీంలు ఉన్నా నేను చూసిన ఇంతకుముందు నేను చాలా కాలం నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా చాలా ఏర్పాటు చాలా ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తున్నా. నేను గమనించేది ఏంటంటే ఎవరు నిజంగా పిలిస్తే వస్తారు అని చూసాను. నేను పిలిస్తే వచ్చేది కూడా ఉన్నారు వస్తారు. బట్ రాధక్క దగ్గర రాధక్క పక్కన మనం ఉంటే ఇంకెక్కువ మంది వస్తారని ఉద్దేశంతో ఈబీసీ తోటి యూఓసీ తోటి మనం క్లబ్ అయ్యాం. రాధక్క పిలిచింది అనుకోండి రాధక్క పిలుస్తుంది అనే దాని మీద నేనున్నా ఎవరున్నా అందరూ మా వాళ్ళు వస్తారు అందరూ వస్తారు. నేను పిలిచింది అనుకోండి వస్తారు. కానీ ఇంక దాని వెనక ఎట్లుంటుందంటే ఇక నాకు కొంచెం ఈ మధ్య ఇష్టం ఎక్కువైపోయింది దాని మాటలు. నాకు ఎక్కడ కోపం వస్తుందని భయం అవుతుంది. మంచోడు మంచోడు అని అంటారు. మళ్ళీ మంచి చెప్పాడు మళ్ళీ కొడుకునే మాట్లాడతారు. ఈ మంచోడు కాదంటారు అని ఆ మంచితనం కాపాడుకోవడం కొంచెం నేను ఉపయోగపడుతున్నా. కానీ ఎటువంటి కార్యక్రమం అయినా సరే కమ్యూనిటీకి సంబంధించి ఖచ్చితంగా ఈసారి చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి. బిషప్ సింగం టీం సభ్యులు కూడా కనీసం 100 మంది తగ్గకుండా చూస్తాం. ఏ ప్రోగ్రామ్ అనేది చేయండి. నా తరఫున 100 మంది మా టీం తరఫున బిషప్ సింగం టీం తరఫున సిపిఎం తరఫున మా టీం ఇంకోటి సిపిఎం ఉంది మా తరఫున మినిమం 100 మందిని తెచ్చి మేము చూపిస్తాం. అది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. సో మేము ఇక్కడ ఒక హైదరాబాద్ కదండి మొత్తం 2 రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా మనకు సంబంధించి ఉన్నారు. ఎక్కడ స్టేట్ వైడ్ పిలిపించినా రాదక్క మేము కలిసి చేద్దాము. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ తీసుకొని మనందరం కలిసి కార్యక్రమాలు చేద్దాం. రాజ్ కుమార్ గారైనా మరి మిగతా వాళ్ళైనా కూడా యూఓసీలో సహకరించి టీములు తీసుకురావాలని కోరుతామన్నా. నేను కూడా ఎదురు చూస్తున్నా. మన బలం కూడా చూపెట్టాలని సూర్యరాజు చెప్పినట్టు మనం బలం చూపెట్టాలి. ఆ బలం చూపెట్టడం కొరకు చర్చలలో కూర్చున్న వాళ్ళని బయట తెచ్చే సత్తా బిషప్లకు ఉండాలి, పాస్టర్లకు ఉండాలి. లేకపోతే నా ఇల్లు నా కాంపౌండ్ నా ఇల్లు అనుకుంటే క్రైస్తవం ఇప్పటికే పోయింది. మొత్తం ఆస్తులు కూడా పోయినాయి. మెయిన్ లైన్ చర్చిలలో ఎవరు ఆస్తులు కూడా మిగలేదు. సో మనమే బయటకు తీసుకుందాం. ప్రతి క్రైస్తవుని బయట తెచ్చే బాధ్యత తీసుకొని ప్రతి మూమెంట్ సక్సెస్ చేసి క్రైస్తవులు అంటే న్యాయం కొరకు రోడ్డు మీద పడి కూడా మాట్లాడుతానని చెప్పే విధంగా క్రైస్తవ సమాజం ఉండాలి. చర్చలలో ప్రార్థన చేస్తాం. మనకు అందరు చెప్తారు మంచిదే ఓకే. నేను బిషప్ 40 సంవత్సరాలు మినిస్ట్రీలో ఉన్నా. నాకంటే ఎక్కువ చెప్తాను ప్రార్థన గురించి. నాకు తెలుసు ప్రార్థన ఏంటో. నేను జీవితాలు చదువుకున్నాను. నాకంటే ఎక్కువ చెప్తాను. టీవీలో చెప్పిన వాళ్ళకంటే మేము థియలాజికల్ మేము థియలాజికల్ డాక్టర్ కరెక్ట్ డాక్టర్ చదువుకున్న వాళ్ళం. మేము తీసుకురాదు. మేము చెప్తాం మా చర్చిలో రే మీరు బయటకు రండి మాట్లాడి. ఇక నేను ఆర్టికల్ 25 చెప్పిన మా చర్చిలో వాక్యం. ఆర్టికల్ 25 మాట్లాడిన రోజు మా చదువురాని పిల్లలు చిన్న చిన్న విద్యార్థులు అందరూ చెప్పిన 25 ఆర్టికల్ చదువుకోండి. మన మత స్వేచ్ఛ ఉన్నది అని చెప్పి మత స్వేచ్ఛ విషయంలో క్రైస్తవులు అందరూ కూడా గౌరవించాలి. ముఖ్యంగా ఆర్టికల్ 25 మనకు ఉన్నది కాబట్టి దాని ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని తీసుకొచ్చేటువంటి విషయాన్ని మనం ఆర్టికల్ 25 చూపించి కూడా మనం క్రైస్తవ సమాజం నిలబడాలా. మతం మారడం కాదు. అక్కడ మేము మాకు హక్కు మతం మారే హక్కు మతం మారతాము మాకు రిజర్వేషన్ పోవద్దని చెప్పి దాని విషయంలో కూడా మనం కొట్లాడుతూ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఏ ఒక్కరిసారి రాధక్క పిలుపు ఇచ్చినప్పుడు గట్టిగా రీసౌండ్ వచ్చినట్టు పిలిపియండి. మేము మీ నుండి గట్టిగా మీ పక్కన ఇంకా గట్టిగా రీసౌండ్ వచ్చినట్టు వస్తాం. ఎనీ మూమెంట్ we take up from now, we'll definitely see that it will be grand success. We'll have more than from my side I get 100 people. We do it planning. We plan it and we do. We go with a very good planning and we will go with many people because many leaders are there, many youth are there who are willing to come. So we need to have good leadership. So we will have good leadership. So let me and Radhakka and Sudhir and Bhaskar and all of us to be Rajkumar together. Collect the people and gather them and show our might and strength to the government
అండ్ టు ఎవ్రీబడి దట్ యూఆర్ ఆల్ టుగెదర్ అని చెప్పడానికి వరకు యు ఆల్ నీడ్ టు వర్క్ టుగెదర్. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చేసినటువంటి ఈ రోజు చేసేటువంటిది కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. సూర్యని చెప్పినాడు కదా, మనం గమనించండి, మనల్ని అన్యాయం చేస్తూ స్టూడెంట్స్ను అంత అన్యాయం చేసి కూడా फिर भी हम कुछ नहीं करते, हम ऐसे रहते हैं. आपको रहना भाई, आप सोचना आप क्या कह रहे हैं, आप सोचना है. अगर आप गलत कर तो आप गलती है बोलकर मान लेना. जब गलती हो तो मान लेना भाई हम गलती करा बोल के. आप गलती कर रहे फिर भी आप नहीं मान रहे, मानना पड़ता भाई. जब गलती हो तो सबको बुला लेना, सबको बोल रहे आप गलत करें, आप गलत करें, आप गलत करें. तो किसी का भी गलती जो गलती होता, गलती को कोई भी वो सच है बोलकर नहीं बोलते, गलती है. तो आज जो भी हुआ, स्टूडेंट जो भी वहाँ पे मरे, 25 लोगों का डेथ हुआ, वो चीज़ पे राधा ने थोड़ा भावुक हो गई. भावुक होकर उन्हें कहा कि अब मैं मदर हूँ, मैं माँ हूँ, तो मेरे तरफ मेरे बच्चों के लिए कुछ करना बोले. तो हम यहाँ पे आया, हम इसलिए आए यहाँ पे कि हम सब मिलके वो जो बच्चों के लिए प्रेयर करने के वास्ते आए. हम सबके साथ है, हम सबके साथ रहने वाला है भाई. क्रिश्चियन कम्युनिटी आप हमेशा समझना, हमारी जो क्रिश्चियन कम्युनिटी है वो सबके साथ रहने वाला कम्युनिटी एक है इस देश में, वो क्रिश्चियन कम्युनिटी. हमारा कोई दुश्मन नहीं है. आप हमारे दुश्मन मानते होगा, मगर हमारा तो कोई दुश्मन है. हम दुश्मन को भी प्यार करते हैं, हम सबके लिए खड़े होते. आज हम उनके लिए हम खड़े हो रहे, मतलब प्रेयर कर रहे हैं. बच्चों का जो भी भविष्य है उनका उज्जवल होना, अच्छा रहना बोलते हम प्रेइंग फॉर देम एंड वी विल बी स्टैंडिंग फॉर द विक्टिम्स वी आर गोइंग टू प्रे फॉर. सो थैंक यू, गॉड ब्लेस यू ऑल. That is the message loud and clear. Next meetings we are going to have lot of people, we are going to organize with lot of people. Thank you. వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అక్కకు ఈ నిజంగా దేవుడు ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. మనకంటే గిఫ్ట్ ఆమె మనకు. ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఎప్పుడో వచ్చేది యూనిటీ. కొద్దిగా సైతాన్ని ఏం చేశాడంటే ఒకసారి అమృతం అంట ఆల్మోస్ట్ అందరు లీడర్లు వచ్చారు. నెక్స్ట్ మీటింగ్కి డబల్ అవుతుంది అనగానే సైతాన్ని ఎవరో ఒకటి దూరేసి కొంచెం వీళ్ళు మళ్ళొక్కసారి అక్కడ ట్రై చేద్దాం. మళ్ళీ అందరి యొక్క ఫెలోషిప్ లీడర్స్ ఎవరైతే అందరు వచ్చినట్టు ఆ రోజు దేనికి ఒక స్పెషల్ జన్వాడది అనుకుంటున్నాను. కాబట్టి సుప్రీంకోర్టులో నిలబడి జరిగిన సంగతి నాకు తెలుసు రిజల్ట్. ఇప్పటి నుండి ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్ 100% పోతుందని చేశారు. మరొకసారి రివ్యూ కూడా చేయలేదు, డిస్ట్రిబ్యూట్ చేసి పడేసారు. ఆనంద్ చీతాలు పాస్టర్ గారు. కాబట్టి బుక్కులు ఎక్కువైతుంది. ఈ బుక్కులు అంటే ఎక్కువ ఏమంటారు చింతపడక ముందే మేలుకుంటే దేశమంతా ఇక్కడ నుండే దేశమంతా ఆ 1950 ఏదైతే ఆర్డర్ ఉందో అది తప్పక బిషప్ గారు అన్నట్టు మత స్వేచ్ఛ కావాలి. అంతే వేరేదేం మాట్లాడకూడదు. మత స్వేచ్ఛ ఎస్సీ వాళ్ళకైనా కావాలి, ఎవరికైనా కావాలని ఒక పెద్ద బ్రహ్మాండంగా వేస్తే తప్ప ఈ దేశంలో 50 సంవత్సరాల నుండి ఉన్న జీవో వెళ్ళటం లేదు. మరొకసారి అక్క ఈ హైదరాబాద్ లో ఎంతమంది గొప్ప కలిసి అనే వాళ్ళందరూ పిలుస్తారు. ఒకసారి ఇవి గొప్ప వాళ్ళందరూ కలిసి చేద్దామని చెప్తారు అండర్ లీడర్షిప్ ఆఫ్ రాధక. కాబట్టి మరొకసారి వచ్చిన వారందరికీ పేరు పేరు వస్తుంది. ఈ రోజు మనకు అవకాశం తక్కువ ఉంది. ఈ టేబుల్ ఇదంతా అపరించారు. మీరు 5 గంటలకు వచ్చింటే అందరికి అవకాశం ఉండేది. కాబట్టి వచ్చిన మీ అందరికి మరొకసారి ఈ విఓసి తరఫున కాంగ్రెస్ జనతా పార్టీ రేపు జరిగేటువంటి వ్యక్తిగత ప్రార్థన కూడా మరి ఢిల్లీలో బ్రహ్మాండంగా జరగాలి. ఏ డిస్టర్బెన్స్ లేకూడదు. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన వెంటనే రాజీనామా చేయాలని మనం గట్టిగా ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన